పార్టీ మారుతున్న నాయకులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కల్లబుల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ లీడర్లు వ్యాఖ్యానించారు. ఇక పార్టీ మారిన నాయకులకు బీఆర్ఎస్ ఉసురు తగులుతుందన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వస్తామని అంటున్నారని, ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీసీలలో 96 కులాలను ఏకం చేసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించుకోవాలన్నారు. రాజు ముఖ్యమంత్రులు అనుకుంటే జిల్లా పరిస్థితి ఆ రోజు మరి పెద్దలు నాకు ఇచ్చినటువంటి చొరవ ఎక్కడ డెవలప్మెంట్ అంటే డిస్కస్ చేయగానే 1 మిలియన్ డిక్లేర్ చేసే పరిస్థితి ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను 93 తీసుకున్నాను. అదేవిధంగా మందకృష్ణ గారు నాయపడి మిత్రులు ఉంటాయి. అందుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని 96 కులాలతో బలపాటు చేశారు ఆ రోజు కూడా. ఎందుకంటే వాస్తవాలకు దగ్గర ఉండాలి, దగ్గర చెప్పాలన్న అవసరం ఉంది. మన గ్రామాలు ఎంత సస్యశ్యామలు ఉండే, మన ఆడ అక్కలు, అమ్మలు, మన పిల్లలు ఎంత సంతోషంగా ఉండే. మరి ఎన్నికలు అయిపోయి 4 నెలలు కాలే, మరి అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఏందో మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరెంటు కావాలని చెప్పి బటన్ వేస్తే కరెంటు లేదు, మోటార్ ఆన్ చేయాలని మోటార్ వేస్తే మోటార్ పని చేస్తలేదు కరెంటు లేక. ఇక ఇంటి ముందు ఇన్ని రోజులు మనం మిషన్ పక్కన నీళ్ళు మంచిగా వచ్చేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తుంది, అప్పుడప్పుడైతే 10 రోజులు కూడా వస్తలేవు. ఇట్లా ఎన్నో మనం మంచిగున్న పనులు కూడా వాళ్ళకి చేయడానికి చేతనైతలేదు. అంతేకాకుండా మొన్న ఎన్నికలలో ఏవైతే మాయ మాటలు, దొంగ మాటలు, లుచ్చ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గెలిచిందో దాంట్లో ఒక్కటంటే ఒక పథకం కూడా అమలు చేయడానికి చేతనైతలేదు. మన గ్రామ